హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు మనం ఈ యొక్క టూల్ బాక్స్లో క్రాప్ టూల్ గురించి నేర్చుకుంటాం. ముందుగా మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేయండి, ఫైల్లోకి వెళ్ళి ప్లేస్. మన దగ్గర ఉన్న ఇమేజెస్ ఏవైనా ఇమేజెస్ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నవి కానీ ఏదైతే సరే ఇమేజెస్ అనేది తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మనం ఇక్కడ డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇమేజ్ చూసారా, ఈ ఇమేజ్ని డైరెక్ట్గా మనకి ఇంత అవసరం లేదు. ఈ యొక్క ఎంటీ ఏరియా అంతా కూడా క్రాప్ చేయాలన్నప్పుడు ఈ క్రాప్ టూల్ ఉపయోగిస్తాం. ఆల్ట్ షిఫ్ట్ F2 ప్రెస్ చేసినా సరే ఈ ఎడ్జ్ బటన్ ద్వారా మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి చూడండి డ్రాగ్ చేయొచ్చు. ఇలాగా ఆ ఇమేజ్ని అంతటినీ కూడా మీరు ఇలా క్రాప్ చేసుకోవచ్చు, ఎంతవరకు అయితే ఉందో అలాగా. అందుకోసం మనకు ఈ యొక్క క్రాప్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ అని చూసారా, ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ వల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాం. సాధారణంగా ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్లో మన దగ్గర ఆల్రెడీ ఉన్న పబ్లికేషన్స్ అంటే పేజ్ మేకర్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఏవైనా సరే, ఇమేజెస్ సరే అన్నీ కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఓన్లీ ఆ ఫ్రేమ్ టూల్లో మాత్రమే టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగ. ఓకే, తర్వాత ఇక మనం ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ అని తీసుకున్న తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఏదైనా పబ్లికేషన్స్ ఉంటాయి కదా, ప్లేస్ చేస్తాం Ctrl+D. ఇక్కడ డెస్క్టాప్ మీద ఏదైనా పబ్లికేషన్ ఇంతకుముందు సేవ్ చేసి పెట్టాం, టెక్స్ట్ ఉన్నది, ఓపెన్ చేస్తాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అన్నట్లయితే ఆ టెక్స్ట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు మూవ్ టూల్ తీసుకొని ఈ యొక్క విండోస్ సైడ్ చూడండి, దీన్ని కొంచెం మూవ్ చేయొచ్చు ఇలా. ఓకే, అలా అదే కాకుండా ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్లో ఈ షేప్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇందులో ఇమేజ్ని మనం ప్లేస్ చేయాలంటే మామూలుగా మనం ఈ టూల్ తీసుకోకుండా ముందు ఫైల్, ప్లేస్, ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది కదా, ఇమేజ్ నా దగ్గర ఇమేజెస్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఒక ఇమేజ్ తీసుకున్నాం. తర్వాత ఈ రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ తీసుకొని మూవ్ టూల్ తీసుకొని అక్కడ డ్రా చేస్తే చూడండి అందులోకి రాదు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ముందుగానే ఒక రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలా, ఫైల్, ప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్తారు. ఇందులో ఇమేజ్ని తీసుకొని ఓకే చేస్తే చూడండి అందులో ఇమేజ్ వచ్చింది. మరి ఎందుకయ్యా అదంతా అట్లా వెళ్ళిపోయిందని చూస్తే మ్యాక్సిమం ఇమేజ్ సైజు మాత్రమే చాలా పెద్దగా ఉంది, మన కంటికి కనపడకుండా పోయింది చూడండి ఇది. ఓకే, ఇక్కడ చూసారా, కొంచెం చిన్న ఇమేజ్ని ఏదైనా ఉంటే తీసుకుందాం, డిలీట్ చేసేస్తున్నాం. రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ వాడాం, ప్లేస్ కొంచెం సైజ్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను ముందునే. ప్లేస్ ఒక చిన్న ఇమేజ్ తీసుకుందాం. ఆ ఇమేజెస్ ఏమున్నాయో ఏం లేదో చూస్తున్నాను. ఓకే, చూసారా, ఎస్ ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ వచ్చేసింది చూడండి ఇక్కడ ఇందులోకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఏదైనా చిన్న చిన్న 3GPలో ఉన్నటివి కానీ ఇట్లా చిన్న చిన్న ఇమేజెస్ని ఇక్కడ మనం బాగా ప్లేస్ చేయొచ్చు. ఇవి హై రెజల్యూషన్తో పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వచ్చేస్తున్నాయి. ఇలా మీరు ఏదైనా ఇమేజెస్ని ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఎలిప్స్ టూల్ కూడా అంతే, ఏదైనా టెక్స్ట్ బ్లాక్స్ ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇమేజెస్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇమేజ్ ప్లేస్ అయిందా అలాగా. తర్వాత వచ్చేసి పాలిగాన్, ఇక్కడున్న పాలిగానల్ ఫ్రేమ్ టూల్ కూడా అంతే. కాకపోతే ఈ పాలిగానల్ ఫ్రేమ్ టూల్లో చూడండి మనకు నచ్చినట్టుగా ఒకవేళ టెక్స్ట్ని ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటే మనం ముందుగానే ఫైల్, ప్లేస్, ఇక్కడ పబ్లికేషన్ చూసారా, ఈ పబ్లికేషన్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం టెక్స్ట్ తీసుకొని. ఆ రకంగా వస్తుంది పబ్లికేషన్ చూడండి ఈ విధంగా. ఓకే, ఇట్లా మనం ఈ పాలిగానల్ లాసర్ టూల్ అనేది కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మామూలుగా మనం డ్రాగ్ చేస్తాం, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు చూడండి ఈ కార్నర్స్ ఎట్లా అడ్జస్ట్ చేయాలా ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం మనం ఏంటనేది. ఈ యొక్క పాలిగానల్ లాసర్ టూల్ ఉంది కదా, పాలిగానల్ లాసర్ టూల్ కాదు, పాలిగానల్ ఫ్రేమ్ టూల్. ఓకే, ఈ పాలిగానల్ ఫ్రేమ్ టూల్ ఉంది కదా, ఇందులో మనకి డ్రాగ్ చేసినప్పుడు మీరు ఈ ఇమేజ్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిందా,
అయితే ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు చూడండి ఫ్రేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో సైజ్ ఫ్రేమ్ టు ఫిట్ కంటెంట్ అంటే చూడండి టెక్స్ట్ ఎంతవరకు ఉందో ఆ సైజ్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. స్కేల్ కంటెంట్ ఫిట్ ఫ్రేమ్ అంటే చూడండి స్కేల్ కంటెంట్ వరకు వస్తుంది. చిన్న చిన్న వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ మనం తర్వాత నేర్చుకుంటాం. ఈవెన్ వీటికి కూడా అంతే సేమ్. ఓకేనా, ఇవన్నీ వీటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, తర్వాత క్లాస్లో నేర్చుకుంటాం, నో ప్రాబ్లం. ఇక మనం ఏదైనా ఒక ఫైల్ని జూమ్ చేయాలనుకుంటే ఇక జూమ్ టూల్ వాడతాం. చూడండి క్లిక్ చేస్తే జూమ్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం వ్యూలోకి వెళ్ళి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది వాడొచ్చు అని. అయితే ఇక్కడ ఈ స్టాండర్డ్ టూల్ బార్లో కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అయితే మనం జూమ్ తగ్గించాలనుకుంటే ఇక్కడ మరి ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి, జూమ్ తగ్గిపోద్ది. మరి ఇక్కడ ప్రెస్ చేస్తే జూమ్ పెరుగుతుంది. కానీ మీరు ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి మామూలుగా జూమ్ టూల్ ఉపయోగించే ముందు ఇది పేజ్ కదా, నేను ఒక బ్లాక్ అనేది తీసుకున్నాం. జూమ్ టూల్ తీసుకొని ఈ ఏరియాని మనం డ్రాగ్ చేసి వదిలేస్తే చూడండి అదంతా జూమ్ అవుతుంది. మరి ఇంకా డ్రాగ్ చేస్తే ఇంకా ఎక్కువ జూమ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే జూమ్ అనేది తగ్గుతుంది, కంట్రోల్ వదిలేస్తే జూమ్ పెరుగుతుంది. చూడండి ఇట్లా మీరు జూమ్ పెంచుకోవచ్చు పేజ్ని. సో మ్యాక్సిమం ఈ యొక్క టూల్స్ అనేది మనం క్లియర్గా కంప్లీట్ చేసాము. ఇక నెక్స్ట్ ఈ కలర్ ప్యాలెట్ గురించి చెప్తాం. సో మీరు ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.